ఆలస్యం అనేది పరీక్షే కానీ తిరస్కారం కాదు. ఏంటి చెప్పండి? ఆలస్యం అనేది మన జీవితంలో ఒక పరీక్ష, అది కానీ తిరస్కారం కాదు. ఈ స్నేహితుడు ఏమంటున్నాడు? తిరస్కరిస్తున్నాడు. తలుపు వేసి ఉంది, నా చిన్నపిల్లలు పడుకున్నారు, నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని తిరస్కరిస్తున్నాడు. ఈ లోకంలో మనుషుల దగ్గరికి సహాయానికి వెళితే తిరస్కరిస్తారేమో, కానీ దేవుని దగ్గరికి వెళితే ఆయన తిరస్కరించేవాడు కాడు. కాకపోతే నీకు ఇచ్చే ముందు నేను టెస్ట్ చేస్తాడు అంతే. ఊరికని పిలిచిస్తారా జాబు? ఈ రోజుల్లో పరీక్షలు ఉండవా? ఇంటర్వ్యూలు ఉండవా? ఇంటర్వ్యూ లేకుండా, పరీక్ష లేకుండా దాని ఆయన వచ్చి చేసుకొని చెప్తారా? ఆ పరీక్షలు ఇంటర్వ్యూలు వెళ్ళినా కానీ ఒక్కొక్కసారి అంత బాగున్న, స్టడీ బాగున్న, మార్కులు బాగున్న, టాలెంట్ ఉన్నా కానీ ఏదో ఒక్కడ వంక పెట్టి వెనక్కి పంపుతారు. కానీ దేవుడు అట్లా కాదండి. ఒకసారి నీవు దేవుని యొద్దకు సహాయము కొరకు వెళితే, ఒకసారి దేవుణ్ణి నీవు సహాయము కొరకు వేడుకుంటే, ఒకసారి దేవుని నీవు ప్రార్థిస్తే, ఆయన నీ హృదయాన్ని పరీక్ష పెడతాడే కానీ తిరస్కారం చేసే దేవుడు కాదు. ఈ స్నేహితుడు తన స్నేహితుణ్ణి తిరస్కరిస్తున్నాడు. నా చిన్న పిల్లలు పడుకున్నారని ఆయన తలుపేశాను, నిద్రలో ఉన్న, డిస్టర్బ్ చేయకు, వస్తే వచ్చాడులే నీ స్నేహితుడు, ఉదయం రాబో చూద్దాం అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఆలస్యం అనేది పరీక్షే కానీ తిరస్కారము కానే కాదు. ఈ స్నేహితుడు మొదట్లో సహాయం చేయటానికి నిరాకరించాడు, తర్వాత చేశాడు, అది వేరే విషయం. కానీ మొదట మాత్రం నన్ను డిస్టర్బ్ చేయొద్దు అంటున్నాడు. కొన్నిసార్లు దేవుని సమాధానాలు ఆలస్యంగా అనిపిస్తాయి. దేవుడు పట్టించుకోనందున కాదు, కానీ ఆయన మనలో పని చేస్తున్నందుకు. కొన్నిసార్లు ప్రార్థన చేస్తే వెంటనే జవాబు రాదు. జవాబు రానంత మాత్రాన దేవుడు నన్ను తిరస్కరించారనో, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదనో, దేవుడు నన్ను మరిచిపోయాడనో, దేవుడు నన్ను చూడట్లేదనో, దేవుడు నా ప్రార్థన వినట్లేదనో, దేవుడు నాకు సహాయం చేయట్లేదనో అర్థం కాదు. దేవుడు నీ విషయంలో నీవు అడిగిన దానికి ఆలస్యం అవుతుంది అంటే అది తిరస్కారం కాదు. ఆయన కొద్ది కాలము నిన్ను పరీక్ష పెడుతున్నాడు. నీలో ఎంత విశ్వాసం ఉంది, ఎంత ఓపిక ఉంది, నీకు ఎంత ఓర్పు ఉంది, ఎంత సహనం ఉంది అంటే ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు కూడా పరీక్షిస్తాడు. పరీక్ష లేకుండా ఆశీర్వాదం లేదు. మనం ఏమనుకుంటామంటే, అమ్మో ఈ సంవత్సరం చేశాను కదా ప్రార్థన, దేవుడు నా ప్రార్థన వినట్లేదు అనుకుంటాం. కాదు, దేవుడు ప్రార్థన వినడని కాదు, ఖచ్చితంగా వింటాడు. విన్నదానికి నీకు ఆన్సర్ రావాలంటే ఒకటి, దేవుడు నిన్ను పరీక్షణ చేసి ఉండాలి, లేదా నీ ప్రార్థనకి దేవునికి మధ్యలో ఏదైనా దేవునికి నచ్చనిది, పాపము, దేవునికి నచ్చని క్రియలు, దేవునికి నచ్చినటువంటి తలంపులు, దేవునికి నచ్చనట్లుగా నీ హృదయమైనా ఉండాలి. దేవుని దగ్గర నుంచి మనకు ప్రార్థనకు జవాబు రావాలంటే ఆ మధ్యలో ఉన్న అడ్డంకులు తొలగించుకోవాలి. కొన్నిసార్లు సాతానుడు కూడా అడ్డగిస్తాడు. మీరు వాక్యంలో చూడండి, దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 12-13 వచనం. దానియేలు, భయపడకుము, నీవు తెలుసుకొనవలనని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ప్రధాన అధిపతులలో మికాయేలును
ఒకడు నాకు సహాయము చేయవచ్చెను. దానియేలు తన్ను తాను దేవుని సన్నిధిలో తగ్గించుకొని దేని విషయమైతే ప్రార్థన చేసి ఆయన ప్రార్థనలో మాటలను దేవునికి వినిపించాడో ఆ మొదటి రోజే దానియేలు ప్రార్థన అంటే దేవుడు ఏం చేశాడు? విన్నాడు. ఆ మొదటి రోజు విన్న ప్రార్థనకి దేవుడు ఆన్సర్ ఇవ్వటానికి ఒక దూతను పంపించాడు. ఆ దూతను ఎవరు అడ్డుకున్నారో తెలుసా? పారసీకుల రాజ్యాధిపతి దుష్టుడు అడ్డుకున్నాడు. ఎన్ని రోజులు ప్రార్థన చేశాడు దానియేలు? 21 రోజులు ప్రార్థన చేస్తే మొదటి రోజున ప్రార్థన దేవునికి వినపడింది. మొదటి రోజునే ప్రార్థనకి జవాబు దేవుడు పంపిస్తే ఆ జవాబు దానియేలు దగ్గరకు రావటానికి 21 రోజు పట్టింది. 21 రోజు దుష్టుడు అడ్డగించాడు. ఆ దూత మికాయేలు అనే దూత సహాయం తీసుకొని దానియేలు దగ్గరికి వార్తను తీసుకొని వచ్చింది. మనం ఏం చేస్తామంటే 3 రోజులు చేస్తాం, 4 రోజులు చేస్తాం, ఇక ఏం రావట్లేదే ప్రార్థన జవాబు, కథం దాన్ని పక్కన పెడతాం. మొదటి రోజే ప్రార్థన వినపడింది దానియేలు ప్రార్థన. కానీ తనకు జవాబు వచ్చేంత వరకు, దేవుడు తనకు రెస్పాండ్ అయ్యేంత వరకు, దేవుని దగ్గర నుంచి తనకు కావలసిన వర్తమానము వచ్చేంత వరకు ప్రార్థనలో లేవలేదు. 21 రోజు అలాగనే ప్రార్థనలో ఉన్నాడు. మనం కూడా ప్రార్థన ఆపకూడదండి. ఒక విషయంలో ఒక విషయాన్ని టార్గెట్గా పెట్టుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు అది ఎంత సమయమైనా అవనివ్వండి, రోజు దాని గురించి రోజంతటిలో ఒక్కసారైనా ప్రార్థన చేయాలి. ఒక విషయాన్ని నువ్వు పొందుకోవాలనుకున్నప్పుడు దేవుని దగ్గర నుంచి, ఒక విషయంలో నీవు దేవుని దగ్గర నుంచి నీకు ఆన్సర్ కావాలనుకున్నప్పుడు రోజంతటిలో ఒక్కసారైనా, ఒక అరగంట అయినా, ఒక్క గంట అయినా రోజంతటిలో కేవలము దాని గురించి నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన గురించి ఇంకొక వ్యక్తి మీద ఆధారపడకూడదు. సహాయం కోరు కానీ ఆధారపడకూడదు. యేసు ప్రభువారు ఏమన్నారంటే, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు నీకు నువ్వు ప్రార్థన చేసుకోవటమే. ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థన సహాయం అడగాలి. చాలా మందిలో ఒక తప్పుడు పునాది అంటే ఎలాగంటే ఫస్ట్ నుంచి అట్లా అలవాటు పడ్డారు జనాలు. పాస్టర్లు కూడా అట్లా అలవాటు చేశారు. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటేనే దేవుడు ప్రార్థన వింటాడు అనేది ఒక తప్పుడు ఆలోచన. ఎవరు చేసినా ప్రార్థన దేవుడు వింటాడు. ప్రార్థన విన్నటువంటి దేవుడు నీకు ఖచ్చితంగా జవాబిస్తాడు. ఆ జవాబు ఆలస్యం అవుతుందంటే, ఒకటి నీ హృదయాన్న దేవుడు పరీక్షిస్తాడు, రెండోది దుష్టుడన్న నిన్ను అడ్డగిస్తాడు, మూడవది దేవుని బిడ్డలారా మనకి దేవునికి ఏదో ఒక పాపమన్నా అడ్డుగా ఉంటుంది. ఈ 3 గమనించాలి. ప్రార్థనకి జవాబు రావట్లేదు అనుకో, మళ్ళీ అడగాలి దేవుని దగ్గర, ప్రభువా నా హృదయాన్ని పరీక్షిస్తున్నావా, నా విశ్వాసాన్ని పరీక్షిస్తున్నట్లయితే నాలో విశ్వాసం తగ్గకుండా దాన్ని అభివృద్ధి పరచు నాయన. నాలో ఓపిక నశించిపోకుండా ఈ ప్రార్థన విషయంలో నాకు ఓపికను దయచేయి ప్రభు అని ప్రార్థన చేయాలి. లేకపోతే ప్రభువా ఒకవేళ నా ప్రార్థనకు జవాబు రాకపోవటానికి నాలో ఏదైనా పాపం అడ్డగిస్తుందేమో, ఆ పాపం ఏదైనా ఉంటే బయలుపరచయ్యా, నాకు చూపించు, దాన్ని ఒప్పుకొని నేను విడిచిపెడతానని అడగాలి. లేకపోతే ప్రభువా నా ప్రార్థనకు జవాబు రాకుండా సాతానుడు దుష్టుడు ఒకవేళ అడ్డగిస్తున్నాడేమో, అయ్యా దుష్టుని యొక్క అడ్డంకులు ఎదిరించే శక్తిని నాకు దయచేయి. ఈ రకంగా ప్రార్థన చేయాలి. అట్లా ప్రార్థన చేస్తే ఏ ఇబ్బందులు ఉండవు, దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఆలస్యం అనేది పరీక్ష కానీ తిరస్కారం కాదు. దేవుని దగ్గరకు వచ్చిన వ్యక్తిని దేవుడు ఏ వ్యక్తిని కూడా త్రోసివేయడు. ఏ వ్యక్తిని కూడా ఆయన దేవుని బిడ్డలారా ఆయన తిరస్కరించడు. ఆయన తిరస్కరించే దేవుడు కాదు, త్రోసివేసే దేవుడు కాదు. ఈ లోకంలో సహాయము కొరకు నీవు మనుషుల గుమ్మాలు తట్టచ్చు. ఈ లోకంలో సహాయము కొరకు రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళొచ్చు. ఈ లోకంలో సహాయము కొరకు పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు. ఈ లోకంలో సహాయము కొరకు కోర్టుకు వెళ్ళొచ్చు. ఈ లోకంలో సహాయము కొరకు వ్యక్తుల్ని ఆశ్రయించవచ్చు. ఒకవేళ ఈ లోకములో సహాయము కొరకు ఎవరిని ఆశ్రయించినా ఒకానొక సమయంలో ఒకవేళ సహాయము దొరుకునా కానీ ఎక్కువ సమయంలో మాత్రము తిరస్కారమే మిగులుతుంది. సహాయం దొరకదు, ఆన్సర్ రాదు. మనుషులు వాళ్ళు బాగుంటే మనకు సహాయం చేస్తారు,
వాళ్ళతో మనం మంచుకుంటే సహాయం చేస్తారు, కానీ మంచికి లేకపోతే సహాయం చేయరు. కానీ దేవుడు అట్లా కాదు. దేవుడు ఏ వ్యక్తిని కూడా తిరస్కరించడు. పరిశుద్ధుడినైనా పాపినైనా తిరస్కరించడు. ఒకవేళ పాపిని తిరస్కరించే దేవుడు అనుకుంటే ఆయన పాపుల కొరకు ఈ లోకానికి వచ్చే దేవుడు కానే కాదు. మనిషిని తిరస్కరించడు, మనిషిలో ఉన్న లోపాన్ని తిరస్కరిస్తాడు. అది మనం గ్రహించాలి. దాని విషయమే దేవుని దగ్గర మనం అడగాలి, దేవుని దగ్గర మనం విన్నవించుకోవాలి. అంత మాత్రమే కాదు, హెబ్రీ పత్రిక 10:36 రాయబడి ఉంది, మీరు దేవుని చిత్తము నెరవేర్చువారయుండి వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఒరిమి అవసరమైనది. అంటే ఓర్పు, సహనము చాలా అవసరం. దేన్ని పొందుకోవటానికి? వాగ్దానము పొందు నిమిత్తము. నువ్వు దేవుని దగ్గర ఏ విషయమైతే ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థనకు జవాబు పొందు నిమిత్తము నీకేం కావాలంటే ఓర్పు కావాలి, సహనం కావాలి. ఇసుకు పడొద్దు, చిరాకు పడొద్దు, దేవుడు వినట్లేదు అనే ఆలోచన తెచ్చుకోవద్దు. ఇంత ప్రార్థన చేసిన దేవుడు నా కష్టాలు చూడట్లేదు అనే ఆలోచన రావద్దు. ఓర్పు కొరకు ప్రార్థన చేయాలి. నీలో ఓర్పు నశించిపోతుందా? ఓపిక నశించిపోతుందా? సహనాన్ని కోల్పోతున్నావా? దాని కొరకు నువ్వు ప్రార్థన చేసుకోవాలి. మొట్టమొదట నువ్వు అడిగేదాన్ని పక్కన పెట్టు. ప్రభువా, దీని కొరకు నేను ప్రార్థన చేస్తుంటే దీని విషయంలో నాకు ఓపిక ఉండట్లేదయ్యా, సహనం ఉండట్లేదయ్యా, అయ్యా నేను ఇది తట్టుకోలేకపోతున్నాను ప్రభువా, ప్రార్థన చేద్దాం ఉంటే నాకు ఓపిక రావట్లేదు ప్రభువా అని నువ్వు ఓపిక, ఓర్పు, సహనం కొరకు ప్రార్థన చేయాలి. ఎవరైతే ఓపిక, ఓర్పు, సహనముతో ఉంటారో వారి జీవితంలో దేవుడు ఘనమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు. అబ్రహాము 25 సంవత్సరాలు దేవుని సన్నిధిలో ఓపికతో ఉన్నాడు, సహనముతో ఉన్నాడు, కృంగిపోలేదు, నిరాశ చెందలేదు. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి దూషించలేదు, దేవుని మీద నింద వేయలేదు. విశ్వాసము విడిచిపెట్టకుండా విశ్వాసములో తన్ను తానే బలం తెచ్చుకొని తన్ను తాను ప్రోత్సహించుకొని దేవుని కొరకు బలంగా నిలబడ్డాడు. అయితే అబ్రహాము యొక్క విశ్వాసాన్ని దేవుడు ఆయన తిరస్కరించలేదు. అబ్రహాము అడిగిన దాన్ని, అబ్రహాముకి ఇస్తానన్న వాగ్దాన విషయంలో దేవుడు కొట్టివేయలేదు. ఒకరోజు అబ్రహాముని పరీక్షించిన దేవుడు తనకు గర్భఫలాన్ని, సంతానాన్ని దేవుడిచ్చాడు. నేనంటాను, విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థనలో విశ్వాసము కీలకమైనది. ప్రార్థన చేస్తారు అందరు కానీ విశ్వాసంతో చెయ్యరు. ప్రార్థన చేస్తారు అందరు కానీ ఓపిక ఉండదు. ప్రార్థన అందరూ చేస్తారు కానీ సహనం ఉండదు. ప్రార్థన అందరూ చేస్తారు కానీ దేవుని మీద నమ్మకం ఉండదు. ప్రార్థనలో కీలకమైన అంశాలు ఏంటంటే విశ్వాసము, నమ్మకము, ఓపిక, సహనము, ఓర్పు. ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యం. ఇవి లేకపోతే మనం ప్రార్థనలో దేవుని దగ్గర పోరాడలేము. ఇవి లేకపోతే ప్రార్థనలో మనము దేవుని సన్నిధిలో ఏది కూడా గెలుచుకోలేము. ఇవి లేకపోతే దేవుని దగ్గర నుంచి జవాబు పొందలేము. దానియేలు ఓపికతో, ఓర్పుతో 21 రోజులు అనుకోవచ్చు కదా, 2 రోజులు చేశాను, 3 రోజులు చేశాను, ఇక దేవుడు నా ప్రార్థన మీద అట్లా కాదు. ప్రార్థనకు జవాబు వచ్చేంత వరకు, దేవుని దూత పరలోకము నుంచి వచ్చి దానియేలుతో మాట్లాడేంత వరకు ప్రార్థన ఆపలేదు. అలాగనే ప్రార్థనలో ఉన్నాడు. అయ్యా, నువ్వు మొదటి రోజు నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించిన ఆ దినమే నీ ప్రార్థన, నీ మనవులు దేవునికి వినపడినాయి. ఆ మొదటి రోజే దేవుడు నీకు ఆన్సర్ పంపించాడు. కానీ మధ్యలో దుష్టుడు అడ్డగించాడు, మధ్యలో శత్రువు అడ్డుకున్నాడు. ఒకసారి ఆలోచించి పరీక్ష చేసుకో. నీ ప్రార్థనను ఆపేది శత్రువా? నీ ప్రార్థనను ఆపేది పాపమా? నీ ప్రార్థనను ఆపేది ఓర్పు లేనిదా? నీ ప్రార్థనను ఆపేది సహనము కోల్పోతున్నావా? నీ ప్రార్థనను ఆపేది విశ్వాసం లేకనా? ఏది లోపంగా ఉందో దాన్ని ఈరోజు నీవు వాక్యం చేత నీవు దాన్ని సరిచేసుకొని దాని విషయంలో నీవు ఒక బలమైన పునాది వేసుకోవాలి.